సో మనం ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ చేద్దాం మార్తల్లి స్ట్రీట్ని. ఇది యాక్చువల్గా కేఎల్ఎం ఫ్యాషన్స్ అనమాట, షాపింగ్ మాల్. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈవినింగ్ టైం అయితే ఇక చాలా కలర్ఫుల్గా ఉంటుంది, చాలా హైలైట్ లుక్. ఇది మార్తల్లికి మనకి సెంటర్లో ఉంటుంది అనమాట, బ్రిడ్జ్ పైన ఈ సర్కిల్. సో చూడండి ఫ్రెండ్స్, ఈవినింగ్ టైం ఎంత బాగుంది మార్తల్లి కేఎల్ఎం. సో ఇవి వచ్చేసి రోడ్ సైడ్ అనమాట, రోడ్ సైడ్ ఉన్న రెస్టారెంట్లు, పబ్స్. ఏదో కొత్తగా ఓపెన్ చేసినట్టున్నారు పబ్, చాలా బాగుంది పబ్ అయితే. మీకు ఈ స్ట్రీట్ వచ్చేసి ఇది కపుల్స్ స్ట్రీట్ అని కూడా చెప్పొచ్చు దీన్ని. కపుల్స్ స్ట్రీట్ అని ఎందుకు అంటున్నా అంటే, ఇక్కడ ఏరియాలో చాలా అంటే చాలా ఎక్కువ పీజీస్ ఉంటాయన్నమాట. గర్ల్స్కి బాయ్స్కి బోత్ పీజీస్ ఉంటాయి. సో ఎక్కువ ఇంకా కథలు, అమ్మాయిలు అబ్బాయిలు ఎక్కువ తిరుగుతుంటారు ఈ ఏరియాలో. సో అందుకే నేను అనేది కపుల్స్ స్ట్రీట్ అని అయితే అన్నాను. చాలా అంటే చాలా షాపింగ్స్ చేయనీకి, లైక్ మంచి మంచి షాప్స్, బ్రాండెడ్ షాప్స్, అదేవిధంగా ఫుడ్ తినడానికి చాలా హోటల్స్, చాలా రెస్టారెంట్లు అయితే ఉంటాయి. యాక్చువల్గా మార్తల్లి కూడా మంచి బిజినెస్ ఏరియా ఫ్రెండ్స్. ఎందుకంటే యూత్ చాలా వరకు, చెప్పాను కదా, దాదాపు ఒక 500 దాకా పీజీస్ అయితే ఉంటాయి. చాలామంది యూత్ అనేది ఈ మార్తల్లి ఏరియాలోనే స్టే చేస్తారనమాట. సో అందుకు మంచి బిజినెస్ ఏరియా. మనకి ఏ ఐటమ్ ఫుడ్ అయినా అవైలబిలిటీ ఉంటుంది, లైక్ టిఫిన్స్ కానీ, ఫాస్ట్ ఫుడ్స్ కానీ, అట్లా ప్రతి ఒక్కటి, రోల్స్ అంట, వంట, మోమోస్, అట్లా ఇట్లా ప్రతి ఒక్కటి అవైలబిలిటీ ఉంటాయి. సో చూడండి, ఈ ఏరియాలో యూత్ చాలా ఎక్కువ ఉంటారనమాట. దాదాపు అందరూ యూతే కనపడతారు, అంకుల్స్ కంటే పెద్దవాళ్ళు ఎవ్వరూ కనపడరు అనమాట. ఇక్కడ చాలా వరకు యూతే స్టే చేస్తారు కాబట్టి ఇట్లా ఫుడ్ సెక్షన్స్ కానీ ఇట్లాంటివన్నీ బాగా అవైలబిలిటీ, రీజనబుల్ కాస్ట్గా ఉంటాయి. ఎందుకంటే జాబ్ సర్చింగ్కి, జాబ్స్కి అట్లా వచ్చింటారు కాబట్టి అన్నిటికీ అనుకూలంగానే ఉంటాయి. సో ఏరియా మొత్తం చూడండి లాస్ట్ వరకు, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ఇక్కడ మార్తల్లికి వస్తే విజిట్ చేయండి. నేను ఆల్మోస్ట్ వీడియోలో మార్తల్లి ఏరియాని కవర్ చేస్తా. ఇంకా కొంచెం ఏదైనా మిగిలితే అది నెక్స్ట్ వీడియోలో అయినా కానీ చూపిస్తాను 100%.